హాయ్ అండి. వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఈరోజు మునగాకు పప్పు వండుతున్నాను. ఆషాఢ మాసం కదా, మునగాకు పప్పు తినాలి కదా, అందుకని ఎలా వండాలో చూద్దాం రండి. మునగాకు పప్పుకి మునగాకు తీసుకొచ్చానండి. ఇదిగో మునగాకు అంతా కూడా శుభ్రం చేసుకుని ఆ పురుగులు అవి ఏమీ లేకుండా బాగా మొత్తం ఇలా శుభ్రం చేసుకున్నాను. కడిగేసుకుని ఇంక ఇది పప్పులో వేయడమే. ఇంకేంటంటే ఈ పప్పుకి పోపు సరుకులు ఇగోండి ఇవన్నమాట. పోపు సరుకులు మిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. అంతే. మనం ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఓకేనా. పప్పుని ఇగో ఇలా ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలాగా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడకపెట్టుకుంటే కనుక మనకి పప్పు అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ ములగా కడిగేసాను ఇప్పుడు దీంట్లో వేసుకోవడమే. ఒక 5 నిమిషాల నుంచి పప్పు ఉడికిందండి. ఆకు కూడా మగ్గింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మొత్తం పోపు సరుకులన్నీ కూడా ఇందులో వేసేస్తాను. ఇంగు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు లేవు నా దగ్గర, మీరు వెల్లుల్లిపాయలు వేసుకోండి. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఈ పోపు వేగాక ఇప్పుడు ఆ పప్పు తీసుకొచ్చి దీంట్లో వేసుకోవడం. చాలా సింపుల్. ఇప్పుడు ఆషాఢ మాసం తినాలంటారు కదా, మునగాకు పప్పు ఈ విధంగా చేసుకోండి. ఇంకా కొంతమంది పలచగా చేసుకుంటారు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం పచ్చికారం వేస్తాం. పసుపు వేసాను. అది ఒక 2 అంతేనండి. మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.